వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈ రోజు మనం చింతకాయ చట్నీ చేద్దామండి. ఇంతకు ముందు పచ్చిమిరపకాయలు వేసి కొత్త చింతకాయ తొక్కతో చేసుకున్నాం. ఈ రోజు పాత చింతకాయ తొక్కండి. ఇది 1 ఇయర్ ముందే దంచి పెట్టుకున్న చింతకాయలు, మెంతులు, పసుపు, సాల్ట్ వేసి దంచి పెట్టుకున్నాము. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే నోటిఫికేషన్ మొత్తం మీకు వస్తాయి. దీనికి కావాల్సిన పదార్థాలు: చింతకాయ తొక్కు, పోపు గింజలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, జీలకర్ర. పాత చింతకాయ తొక్కండి. బాగా దంచి పెట్టుకుని బాగా మాగింది ఇది, అందుకే ఈ కలర్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని చట్నీ చేసుకునేలా చూద్దాము. కడాయి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, జీలకర్ర బాగా వేపుకోవాలండి. ఇది చట్నీ చేసి పెట్టుకుంటే 2-3 నెలలైనా ఎక్కడికి పోదు. ఎందుకంటే ఇది బాగా మాగిపోయింది కాబట్టి చింతకాయ తొక్కు, పాత చింతకాయ తొక్కు అంటారు దీన్ని. పచ్చిమిర్చితో చేసుకున్నప్పుడు అది కొత్తగా ఉండింది, ఇది పాతదండి. ఇదిగో ఈ విధంగా వేయించుకొని మిక్సీలో వేసుకుంటున్నాము. ఇవి సన్న మంట పెట్టుకొని మిరపకాయలు ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. జీలకర్ర కూడా బాగా వేగాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని అదే నూనెలో పోపు వేసుకున్నాము. పోపుకి ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు కొంచెం చిటిపటమనిన తర్వాత, ఆవాలు చిటిపటమనాలండి. అప్పుడే కొంచెం మనకు మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. 2 ఎండుమిరపకాయలు, పోపు అండేది పోపు కాబట్టి 2 ఎండుమిర్చి కూడా కొంచెం రెడ్గా అవ్వాలి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరు తిన్నా మంచిది. ఇది బాలింతలు కూడా తినొచ్చు. ఇది పాత చింతకాయ తొక్క కాబట్టి జలుబు చేయడము అలాంటివి ఏమి ఉండవు. ఇది బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఇంగువ కంపల్సరీ ఇంగువ వేయాలి. ఈ చింతకాయ చట్నీలో ఇంగువ చాలా ముఖ్యమైనది. ఇంగువ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఇంగువ తప్పనిసరి వేసుకోవాలి. ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేద్దాం. ఇగో మిరపకాయలు చల్లారిపోయినాయి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిరపకాయలు ఫస్ట్ మనం ఇలా పొడిలాగా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడినంత చింతకాయ తొక్కు ఎంత పడుతుందో చూసుకొని అంత వేసుకోవాలి. మరీ పుల్లగా చేసుకోవద్దు. ఇగో చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చింతకాయ తొక్కు పుల్లగా ఉంటే మళ్ళీ 2వ రోజుకి ఇంకా పుల్లగా అవుతుంది కాబట్టి కొంచెం కారంగానే చేసుకోండి. అది ఊరే కొంచెం పులుపు వస్తుంది. మిక్సీ అయిపోయింది. ఇలాగా సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇప్పుడు మనం పోపు వేసుకుంటున్నాము. పోపు ఈ విధంగా పోపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చట్నీ పట్టేటప్పుడు మనకు గట్టిగా ఉంటే వేనీళ్ళు పోసి చట్నీ మిక్సీలో పడేటప్పుడు కొంచెం వేనీళ్ళు పోసుకుంటూ పట్టుకోవాలి. లేకుంటే గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వేనీళ్ళు వేసుకోండి. ఇక ఈ విధంగా పోపు వేసేసి పోపు కూడా బాగా కలుపుకోవాలి. ఈ చట్నీ ఎన్ని రోజులు ఉన్నా కానీ ఖరాబ్ కాదు. రోజుకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఊరే కొంది తినబుద్ధి అవుతుంటుందండి. ఇది చాలా మంచిది. చలికాలంలో వేడివేడి రైస్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి చింతకాయ తొక్కు. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసి తిని చూడండి.